హలో ఫ్యామిలీ, మీరు ఎప్పుడైనా పెలికన్స్ని చూసారా? నేను ఎప్పుడూ చూడలేదన్నమాట. సో ఈరోజు పెలికన్ బర్డ్స్ని చూడడానికి వెళ్తున్నాము. యాక్చువల్గా సిడ్నీ నుంచి ఒక 1 hour 20 minutes డ్రైవ్ చేసి వెళ్తే ద ఎంట్రన్స్ అని చెప్పేసి ఒక ప్లేస్ వస్తుంది. అక్కడ పెలికాన్స్ని అఫీషియల్గా ఫీడ్ చేస్తారనమాట. సో ఆబ్వియస్లీ మనం వెళ్తాం కదా, లెట్స్ గో. అయ్యయ్యో, పాట స్టార్ట్ అయ్యే లోపే ట్రాఫిక్ జామ్ అయింది అనుకున్నాం, కానీ ఇక్కడ పెద్ద యాక్సిడెంట్ అయిందండి. యాక్చువల్గా అయితే ద బెస్ట్ ట్రాఫిక్ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది, బట్ స్టిల్ ఇలాంటివి కామన్గా జరుగుతుంటాయి. ఫైనల్గా మనం రావాల్సిన డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయామన్నమాట. చూసారు కదా జెయింట్ వీల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ దానికి కొంచెం పక్కనే పెలికాన్స్ని ఫీడ్ చేస్తారనమాట. దీనికి ఎలాంటి ఎంట్రన్స్ టికెట్ లేదు, జస్ట్ ఆ టైంకి అక్కడికి వచ్చి మీకు కావాల్సినంతసేపు టైం స్పెండ్ చేయొచ్చు. మీరు ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు. కాకపోతే ఈ పెలికాన్ ఫీడింగ్ టైమింగ్స్ మాత్రం ఎవ్రీ డే ఇంక్లూడింగ్ సాటర్డే సండేస్ ఆఫ్టర్నూన్ 3 o'clock నుంచి 3:45 మధ్యలో మాత్రమే ఈ ఫీడింగ్ టైం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ టైంకి వస్తే మాత్రమే మీరు ఈ వ్యూ చూడగలుగుతారు. ఆ తర్వాత ఈ పెలికాన్స్ అనేవి వాటర్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. మీకు దగ్గరగా చూసే అవకాశం ఉండదు. కాబట్టి టైం నోట్ చేసుకోండి, ఎవ్రీ డే ఆఫ్టర్నూన్ 3 నుంచి 3:45 మధ్యలో. ఇన్ కేస్ వెదర్ కనుక సపోర్ట్ చేయలేదు అనుకోండి, అంటే మేము వచ్చిన రోజు కొంచెం రైన్ పడే సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. అలాంటప్పుడు మాత్రం కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తారట. సో మేము వెళ్ళేసరికి ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద టైం అయిపోయింది. కాబట్టి మీరు ఎవరైనా ప్లాన్ చేసుకునేట్లయితే మాత్రం పెలికాన్ టైమింగ్స్తో పాటు వాతావరణ విశేషాలు కూడా ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళడం బెటర్ అన్నమాట. అన్నీ అక్కడికి వచ్చినాయి కదా అని ఆవేశపడిపోయి వాటి దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకోవాలి, టచ్ చేయాలి అని మాత్రం ట్రై చేయకూడదనమాట. ఎందుకంటే మనం ఏదో చేప మొక్కని తీసుకొచ్చామని లటక్కని చేయి పట్టేసుకుంటాయి అన్నమాట. ఆల్రెడీ అక్కడ ఎవరైతే సర్వ్ చేస్తున్నారో, అంటే పెలికాన్స్కి ఫీడ్ చేస్తున్నారో అఫీషియల్గా, వాళ్ళకి రోజు ప్రాక్టీస్ ఉన్నా కూడా ఈరోజు ఆవిడ చేయి కొరికేసింది, పాపం వేలు తెగిందనమాట. అది నోట్లో అసలు వాడి చేతితో సహా తీసేసుకుంటుంది. ఎవరిది? ఫిష్ బ్లడ్ అయి ఉంటుంది, చూసావా? ఎస్, నేను కూడా మీలాగే ఫిష్ బ్లడ్ ఏమో అని అనుకున్నాను. కాకపోతే తర్వాత చూస్తే తెలిసింది ఆవిడ వేలు కట్ అయిందనమాట. కాబట్టి వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇవేం పెంపుడు జంతువులు కాదు కదా, బుజ్జి కుట్టి అనడానికి డెఫినెట్గా చాలా వైల్డ్ అనమాట. సో బీ కేర్ఫుల్ బ్రదర్స్. ఆ ఫీడింగ్ చేసే ట్రైనర్ ముందు నుంచాను ఓవర్ యాక్షన్ పోతుంది కదా, అది రీసెంట్గా పుట్టిందట. చూడండి ఎంత ఉందో. ఇంతకీ ఈ ప్లేస్లో ఈ పెలికాన్స్ ఎలా వచ్చినాయి, వీటికి ఫీడింగ్ ఎందుకు స్టార్ట్ చేశారు అంటే ఇదంతా 20 ఏళ్ల క్రితం నాటి స్టోరీ అనమాట. అప్పట్లో ఇక్కడ ఫిష్ షాపులు ఉంటాయి కదా, అదే అండి చేపలు అమ్మే షాపులు. వాళ్ళందరూ స్క్రాప్ మిగిలిపోతాయి కదా కట్ చేసిన తర్వాత, ఆ స్క్రాప్ తీసుకొచ్చి ఈ పెలికాన్స్కి ఫీడ్ చేయడం స్టార్ట్ చేశారట. దాంతో ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ గుంపులు గుంపులుగా తయారయ్యాయి. ఇదంతా గమనించిన ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఎకో ఫ్రెండ్లీ టూరిజం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని అటు వైల్డ్ లైఫ్ని కాపాడాలి, ఇటు టూరిజంని డెవలప్ చేయాలని చెప్పి అఫీషియల్గా పెలికాన్ ఫీడింగ్ సెంటర్ అని 20 years బ్యాక్ స్టార్ట్ చేశారనమాట. అప్పటి నుంచి ఈ పక్షులకి ఇలా ప్రత్యేకంగా ఒక టైం పెట్టి ఆ టైంలో క్వాలిటీగా కాస్ట్లీగా చేపల్ని పెట్టి పోషిస్తున్నారనమాట. అలా ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్గా మారిందనమాట. దీనివల్ల గవర్నమెంట్కి ఏంటి ఉపయోగం అని అంటే, జనాలందరూ ఇక్కడికి చూడడానికి వస్తారు, అంటే మాలాంటి వాళ్ళు.
వచ్చిన వాళ్ళందరూ అక్కడ షాపుల్లో ఏదో ఒకటి కొనుక్కుంటారు. సో దట్ వాళ్ళకి బిజినెస్ జరుగుతుంది, గవర్నమెంట్కి ట్యాక్సులు వస్తాయి అన్నమాట. బాగుంది కదా ఈ ఐడియా. Distant home so small, through the darkness I'll find my way back to where I belong. Come what may, you held my hand and together we roam. Whoa, 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 whoa. But now I stand alone in my own. Bring me back to the world. Whoa, 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 whoa. Where I'll be safe even if I fall. Won't let gravity pull me down. Bring me back, oh bring me back to the world where I belong. I won't let go, won't let go. Bring me back, oh bring me back. Bring me back. Oh, 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 bring me back. Oh, bring me back. Oh, oh, oh. I found my voice, now here I am, seeing it all from where I stand. Stars are guiding me, fire burning beautifully, reaching out now, reaching out. You held my hand and together we roam. Whoa, 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 whoa. But now I stand alone in my own. Bring me back to the world. Whoa, 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 whoa. Where I'll be safe even if I fall. Won't let gravity pull me down. Bring me back to the world. Standing alone, where I go, light shining bright, but still I'm low. Searching for home, feeling so lost, finally found at any cost. You can stay now, wherever I roam. Oh, but still I stand alone in my own. Bring me back. Whoa, whoa. Bring me back. Whoa, whoa. Bring me back to the world where I'll be safe even if I fall. Won't let gravity pull me down. Bring me back to the world. Standing alone where I go, light shining bright. పెలికాన్ ఫీడింగ్ కంప్లీట్ అయిపోయిందనమాట. కొన్నేమో చక్కగా వాటి దగ్గరలో ఉన్న ఐలాండ్కి వెళ్ళి హాయిగా రిలాక్స్ అవుతున్నాయి. కాసేపు కూర్చొని వాటిని చూసి బయలుదేరదాం అనుకున్నాము. బట్ ఆల్రెడీ ఫుల్ మబ్బులు పట్టేసిందనమాట. బట్ నాకైతే మాత్రం ఇది అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే పెలికాన్స్ని ఫస్ట్ టైం చూశాను. దట్టు అసలు అంత క్లోజ్గా చూడడం అనేది థ్రిల్లింగ్గా అనిపించింది అనమాట. సడన్గా వర్షం పడడం స్టార్ట్ అయ్యేసరికి అన్నీ వాటి గూళ్ళకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో మేము కూడా బయలుదేరిపోదామని అనుకుంటున్నాము. To the world where I belong. I won't let go, won't let go. Bring me back, oh bring me back.